మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ద గ్రేట్ ఇండియన్ సైంటిస్ట్ సర్ సివి రామన్ గురించి. రామన్ ఎఫెక్ట్, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ కదా. చిన్నప్పుడు మనందరం చదువుకున్నాం భౌతిక శాస్త్రంలో. అయితే ఈ రామన్ ఎఫెక్ట్ని కనుగొనడం వెనుక ఎన్నో ప్రయోగాలున్నాయి. అవన్నీ ఆసక్తికరం మాత్రమే కాదు, స్ఫూర్తిదాయకం కూడా. సివి రామన్ అంటే చంద్రశేఖర వెంకటరామన్. తమిళనాడులోని తిరుచిరాపల్లి పట్టణంలో ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి. నాన్నగారు టీచర్. అయితే రామన్ చిన్నప్పటి నుంచే ప్రతిభ కలిగిన విద్యార్థి అట. ఏ విషయాన్నైనా సరే ఇట్టే పట్టేసేవాడు. గ్రహణ శక్తి ఎక్కువ, పరిశీలనా శక్తి కూడా. రామన్కి 3 years ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారికి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయిందట. సో ఆయన విద్యాభ్యాసం విశాఖపట్నంలో స్థానిక పాఠశాలలో పూర్తయింది. రామన్ చాలా ఫాస్ట్గా చదువుకునేవారట. అంటే త్వరగా తరగతులు పూర్తి చేసేవారు. 12 సంవత్సరాల వయసొచ్చే నాటికే హైయర్ సెకండరీ విద్య పూర్తయిపోయిందట. తరగతి గదుల్లో ఉపాధ్యాయులను రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉండేవారు. అవన్నీ తికమక పెట్టే ప్రశ్నలు కాదు, పరిణితి చెందిన ప్రశ్నలు. అసలు ఆ క్వశ్చన్సే రామన్ ఆసక్తిని, తెలివితేటలను గమనించిన టీచర్లు పై క్లాసులకి ప్రమోట్ చేసేవారట. అలా చదువు అందరికన్నా ముందే త్వరగా పూర్తి చేసేశారు. ఆ తర్వాత మద్రాసులోని ప్రెసిడెన్సీ కాలేజ్లో BA పూర్తి చేశారు. అది కూడా అందరికన్నా ఎక్కువ మార్కులతో. అప్పటికి ఆయన వయసెంతో తెలుసా? కేవలం 16 సంవత్సరాలు. మరి ఆ తర్వాత వెంటనే MA కూడా పూర్తి చేశారు. అది కూడా మద్రాస్ ప్రెసిడెన్సీలోనే. టోటల్గా కళాశాలలో అందరికన్నా ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత సాధించి ప్రత్యేకంగా నిలిచారు. ఇక MA చదువుతూ ఉండగానే ఫిలసాఫికల్ మ్యాగజైన్లో ఈయన పరిశోధక వ్యాసాలు రాస్తూ ఉండేవారట. అంటే అకాడమిక్ సబ్జెక్ట్స్తో పని లేకుండా ఈయన దృష్టి పరిశోధనల మీద ఉండేది. అందుకు సంబంధించి ఎంతో సమాచారాన్ని సేకరిస్తూ ఉండేవారు. అవన్నీ కలిపి వ్యాసాలుగా రాస్తూ ఉండేవారు. నేచర్ అనే మరో పత్రికలో కూడా ఈయన రాసిన పరిశోధనా వ్యాసం ప్రచురించారు. చదువు పూర్తయిన తర్వాత శాస్త్ర పరిశోధనలు జరపాలనేది రామన్ కోరిక. అందుకే ఎక్కువగా దృష్టి దానిమీదే ఉండేదట. అందుకోసం విదేశాలకు కూడా వెళ్లాలనుకున్నారు. అయితే ఇంటి పరిస్థితులు అందుకు సహకరించలేదు. బాధ్యతలున్నాయి, దానికి తోడు ఆర్థిక సమస్యలు. ఇలా రకరకాల కారణాల వల్ల ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారట రామన్. అయితే అప్పటికి భారతదేశంలోని అత్యున్నత పౌర సర్వీస్ ICS, ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షలు రాయాలని మాత్రం అనుకున్నారు. కానీ ఆ పరీక్షలు ఇంగ్లండ్లో జరిగేవట. ఇంగ్లండ్ వెళ్లడానికి చాలా ఖర్చవుతుంది. దానికి తోడు వెళ్లడానికి అవసరమైన మెడికల్ సర్టిఫికెట్స్ కూడా తనకు అనుకూలంగా రాలేదు. వైద్య పరీక్షల రిపోర్ట్స్ అన్నమాట. సో తను ఆ ఎగ్జామ్ రాయడానికి ఇంగ్లండ్ వెళ్లలేకపోయారు. ఆ తర్వాత ఇక్కడే మన భారత్లోనే ఉండి ఇండియన్ ఫైనాన్షియల్ సర్వీస్ ఎగ్జామ్స్కి సిద్ధమయ్యారు. ఆ పరీక్షల్లో రామన్ మొదటి స్థానంలో నిలిచి మంచి ఉద్యోగం తెచ్చుకున్నారు. అసిస్టెంట్ అకౌంట్ జనరల్గా కోల్కతాలో తొలిసారిగా పోస్టింగ్ వచ్చింది. ఇక అక్కడి నుంచి ఆయన ప్రస్థానం కొత్తగా మొదలైంది. ఎలా అంటారా? కలకత్తాలో అప్పటికి ఎంతో మంది విద్యార్థికులు, మేధావులు ఉండేవారు. కోల్కతా ఎడ్యుకేషనల్ హబ్గా ఉండేది. భారతదేశపు తొలి శాస్త్ర పరిశోధనా సంస్థ ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్ IACS కలకత్తాలోనే స్థాపించారు. అయితే ఓ రోజు తన ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికి తిరిగి వస్తున్న రామన్కి ఆ సంస్థ కనిపించింది. అంతే, తన కల నెరవేరడానికి ఓ గొప్ప అవకాశం దొరికినట్టు భావించారు రామన్. అయితే అప్పటికే రామన్ తెలివితేటల గురించి, అతని టాలెంట్ గురించి ఆ సంస్థ కార్యదర్శి శ్రీ అమృతలాల్ సర్కార్ విని ఉన్నారట. అందుకే రామన్ని హ్యాపీగా ఆహ్వానించారు. ఆయన చేయాలనుకున్న పరిశోధనల కోసం ప్రయోగశాలను వినియోగించుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. అయితే ఆ అవకాశం రామన్ జీవితాన్ని మాత్రమే కాదు, భారతదేశపు విజ్ఞాన శాస్త్ర ముఖ చిత్రాన్ని కూడా మార్చేసిందని చెప్పాలి. ఓ గొప్ప సైంటిస్ట్ని వెలికితీసింది మరి. ఇక అప్పటి నుంచి రామన్ ఒక పక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే మిగిలిన సమయంలో పరిశోధనలు చేస్తూ ఉండేవారు. అంతేకాదు, పరిశోధనల కోసం ఎక్కువ సమయం కేటాయించడానికి ఆ సంస్థకి కాస్త దగ్గరగానే తన ఇంటిని కూడా మార్చేశారు. ఎక్కువగా ధ్వని శాస్త్రం, కాంతి, భౌతిక ధర్మాల మీద పరిశోధనలు చేస్తూ ఉండేవారట. రాత్రుళ్లు బాగా పొద్దుపోయే వరకు కూడా ప్రయోగశాలలోనే గడిపేవారు. అసలు సమయాన్ని గమనించుకునేవారే కాదు. రామన్ అంకిత భావాన్ని, ఆయన చేస్తున్న పరిశోధనలని అప్పటి కలకత్తా విశ్వవిద్యాలయ ఉపకులపతి అశుతోష్ ముఖర్జీ తెలుసుకున్నారు. దాంతో ఆయన రామన్ను పొలిట్ ప్రొఫెసర్గా ఆహ్వానించారు. నిజానికి పదవి రీత్యా అది గొప్పదే, కానీ
అప్పటికే రామన్కి అంతకు మించిన జీతం కాదు రెట్టింపు జీతం వస్తోంది. తను ప్రొఫెసర్గా వెళితే సగం జీతం మాత్రమే అందుకోగలరు. కాని అవేమీ రామన్ పట్టించుకోలేదు. తన మనసులో ఒకే విషయం ఉంది, ప్రొఫెసర్గా వెళితే కాస్త ఎక్కువ సమయం మిగులుతుంది, ఇంకాస్త ఎక్కువ సమయం పాటు ప్రయోగశాలలో గడపొచ్చు, పరిశోధనలు చేయొచ్చు. అందుకే వెంటనే ఆశుతోష్ ముఖర్జీ ఆహ్వానాన్ని మన్నించి ఆర్థిక శాఖకి రాజీనామా చేసి భౌతిక శాస్త్ర ఆచార్యులుగా మారిపోయారు సివి రామన్. అయితే ఆ తర్వాత ఒకరోజు బ్రిటిష్ సామ్రాజ్య విశ్వవిద్యాలయాల సదస్సుకి రామన్ అటెండ్ అవ్వాల్సి వచ్చింది. అది కూడా కోల్కతా విశ్వవిద్యాలయ ప్రతినిధిగా. సో ఇంగ్లండ్లో ఉన్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి రామన్ బయలుదేరారు. సముద్రం మీదుగా ప్రయాణం. అప్పుడు సముద్రాన్ని చూస్తూ మైమర్చిపోయారట. రామన్కి చిన్నప్పటి నుంచి ప్రకృతి మీద కూడా అమితమైన ప్రేమ. నేచర్ని చాలా ఎంజాయ్ చేస్తూ ఉండేవారట. అలాగే ఆ ఆహ్లాదకరమైన ప్రయాణాన్ని ఎంతగానో ఆస్వాదించారు. ఆ నీలిరంగు సముద్రం, ఆకాశాన్ని పదే పదే చూస్తూ పరవశించిపోయారట. అప్పుడే ఆ ప్రశ్న ఉదయించింది, అసలు సముద్రం నీలిరంగులో ఎందుకుంది, ఆకాశం నీలం రంగులో ఎందుకు కనిపిస్తుంది అని. అయితే ఆ క్వశ్చన్స్ ని అక్కడితో వదిలేయలేదు, లోతుగా ఆలోచించడం మొదలుపెట్టారు. అప్పటి వరకు చాలామంది ఆకాశం ప్రతిబింబించడం వల్లే సముద్రం నీలిరంగులో కనిపిస్తుంది అని భావించేవారట. కాని రామన్ ఆ నీలిరంగుకి సశాస్త్రీయమైన వివరణ ఇచ్చారు. అది తన ప్రయోగాలతో. ఇంగ్లండ్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే పూర్తిగా ఈ ఆప్టిక్స్ మీద లోతైన పరిశోధనలు చేయటం మొదలుపెట్టారు. పదార్థ స్వభావాన్ని బట్టి కాంతి కిరణాల లక్షణాలు మార్పుకు లోనవుతాయి అన్న విషయాన్ని తన ప్రయోగాల ద్వారా తెలుసుకున్నారు. అదే ప్రపంచానికి చాటి చెప్పారు. స్కాటరింగ్ ఆఫ్ లైట్. స్కాటరింగ్ ఆఫ్ లైట్ వల్లే అటు ఆకాశం కాని ఇటు సముద్రం కాని నీలిరంగులో కనిపిస్తుంది అని ప్రపంచానికి తెలియజేశారు. తర్వాత ఆ పరిశోధన మరింత లోతుగా జరిగింది. కాంతి పరిక్షేపణను వివరించే ఆ పరిశోధనే భౌతిక శాస్త్రంలో రామన్ ఎఫెక్ట్గా స్థిరపడిపోయింది. రామన్ ఎఫెక్టే నాందిగా ఆ తర్వాత ఎన్నో ప్రయోగాలు, పరిశోధనలు జరిగాయి. ఆ తర్వాత బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కి డైరెక్టర్గా వెళ్లాల్సి వచ్చింది. ఆ సంస్థకు ఆయనే తొలి భారతీయ డైరెక్టర్. ఆ తర్వాత కూడా భౌతిక శాస్త్రంలో ఆచార్యులుగా రిటైర్మెంట్ వరకు కొనసాగారు. ఇక తన ఆశయాలకు అనుగుణంగా ఒక గొప్ప పరిశోధనా సంస్థను స్థాపించాలని రామన్ కలలు కనేవారట. తాను కోరుకున్న విధంగానే 1934లో బెంగళూరులో ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ని రామన్ ప్రారంభించారు. ఆ తర్వాత రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ని కూడా ప్రారంభించారు. ఇక ఉద్యోగం నుంచి విరమణ పొందిన తర్వాత జీవితాంతం తన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ప్రయోగాలు చేస్తూ గడిపారు రామన్. ఏ దేశానికి వెళ్లినా, ఏ సందర్భంలోనైనా తలకు నిండుగా పాగా చుట్టుకొని నిలువెత్తు భారతీయకు చిహ్నంగా నిలిచేవారట రామన్. చిన్న వయసు నుంచే ప్రతిభావంతుడైన సర్ సివి రామన్కి ఎన్నో గౌరవ పురస్కారాలు లభించాయి. అంతేకాదు బ్రిటిష్ ప్రభుత్వం సర్ బిరుదునిచ్చి సత్కరించింది కూడా. ఇక భౌతిక శాస్త్రంలో ఆయన కనిపెట్టిన రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణకు గాను నోబెల్ బహుమతి పొందారు. అలాగే భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ఆయన అందుకున్నారు. ఇక గౌరవ డాక్టరేట్ల గురించైతే చెప్పనవసరం లేదు. సర్ సివి రామన్కు భారతీయత అన్న, భారతీయ సంప్రదాయాలన్నా ఇష్టమట. శాస్త్రీయ సంగీతం మీద అమితమైన ఆసక్తి కూడా. మృదంగం, వీణ, సితారా నాదాలని ఎక్కువగా ఇష్టపడేవారట. భౌతిక శాస్త్రంలో ప్రధానంగా కాంతి, ధ్వని, వీటి మీద ఆయనకేర్పడిన ఆసక్తి జీవితాంతం వరకు కొనసాగింది. కాంతిని ఆయన అమితంగా ప్రేమించేవారట. జీవిత చరమాంకంలో కూడా రంగుల మీద ఎన్నో ప్రయోగాలు చేశారు. ది ఫిజియాలజీ ఆఫ్ విజన్ అనే పేరుతో పుస్తకాన్ని కూడా ప్రచురించారు. ఇక 1970 నవంబర్ 21న రామన్ తుదిశ్వాస విడిచారు. రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లోనే ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఇది సర్ సివి రామన్ కథ.